హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. మనం పండగలైనా పూజలైనా మన ఇంట్లో ఎక్కువగా టెంకాయలు కొడుతుంటాం. కొబ్బరి ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు మొదటిగా గుర్తొచ్చే స్వీట్ ఈ కొబ్బరి లడ్డు. ఈ కొబ్బరి లడ్డు అన్నది పిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా తినొచ్చండి. ఇది బలము అలాగే హెల్తీ కూడా. ఈరోజు మన కిచెన్లో ఎంతో బలమైన టేస్టీ అయిన కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 1.5 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లంలో 3 to 4 స్పూన్స్ వరకు కొంచెం వాటర్ పోసుకొని ఈ బెల్లం మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి. బెల్లం గడ్డలు లేకుండా బాగా ఈ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం అన్నది పాకం రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత అంతా ఒకసారి ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకుంటే ఇందులో నలకలు రాళ్ళు ఏమన్నా ఉన్నా వచ్చేస్తాయి. ఆ తర్వాత పాన్లో కొంచెం నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు పలుకులు కొన్ని వేయించుకోవాలి. జీడిపప్పు పలుకులు బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత కొబ్బరి పైన పెంకుని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీకి పట్టుకోవాలి. ఇక్కడ నేను లేత కొబ్బరి తీసుకున్నానండి. లేత కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మిక్సీకి పట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న కొబ్బరిని ఒక పాన్లో 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఆ నెయ్యిలో 2 కప్స్ వరకు కొబ్బరిని తీసుకొని వేయించుకోవాలి. ఇక్కడ 1.5 కప్పు బెల్లంకి 2 కప్పుల కొబ్బరి అయితే సరిపోతుంది. ఇక్కడ కొబ్బరి అన్నది ఎక్కువగా వేయించనక్కర్లేదు. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులోకి కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసిన తర్వాత బెల్లంలో బాగా కలిసేలాగా కొబ్బరిని కలుపుకొని ఉడికించాలి. ఇలా 10 మినిట్స్ వరకు కొబ్బరిని బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇలా పాకం అంతా పీల్చుకొని కొబ్బరి ఇలా తయారవుతుంది. ఇప్పుడు 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించాలి. కొబ్బరి అన్నది బెల్లం మొత్తాన్ని బాగా పీల్చేసుకొని డ్రై అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం ఒకసారి చేతిని తడుపుకొని ఉండకొస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, ఉండకి రెడీ అయిపోయింది కొబ్బరి ఉండలకి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అలాగే కొంచెం యాలకుల పొడి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన దింపి చల్లార్చుకోవాలి. కొబ్బరి బాగా చల్లారిన తర్వాత మనం చేత్తో పట్టుకొని ఉండలు చేసేంత స్టేజ్ వరకు చల్లారిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా హెల్దీగా ఇంట్లోనే చక్కని స్వీట్ ఎలా రెడీ అయిపోయిందో. ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలకి చాలా బలం కూడా, ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సింపుల్ వీడియోస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.